హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, మనం సోనంది రఘువంశీది అది ఇప్పటికీ నడుస్తూనే ఉంది. సో అది కాకుండా రీసెంట్గా మనం చూసింది త్రిపురలోని ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఒక ఏమంటారు ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నట్టు చెప్పుకోవచ్చు. ఒక అబ్బాయి 20 yearsే ఒక అమ్మాయి కోసం, అంటే అమ్మాయి వాళ్ళే చంపేశారని వస్తుంది. అసలు సమాజం అనేది ఎట్టుపోతుంది సార్? ఇన్ దిస్ కేస్ మీరు చెప్పే ఈ కేసులో చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు దాకా మనం చూసింది ఏంటిది అని అంటే ఆ అమ్మాయికి వేరే వాళ్ళంటే ఇష్టం కాబట్టి ఆ అమ్మాయి చంపేయడము, లేకపోతే ఆ అమ్మాయి ఇంకా ప్రియుడు కలిసి ఇంకొన్ని చంపేయడం ఇవన్నీ చూసాము. బట్ ఈ కేసులో చూసుకుంటే ఈ అమ్మాయి ఒక ఎలక్ట్రీషియన్ ని లవ్ చేస్తుండే. ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీలోనే ఒక డాక్టర్ ఈ అమ్మాయిని లవ్ చేస్తుండే. ఇట్స్ కైండ్ ఆఫ్ ట్రయాంగిల్, రైట్? సో ఇప్పుడు ఆ డాక్టర్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఈ అబ్బాయిని పిలిపించి మరీ చంపేశారు, రైట్? ఆ అమ్మాయి కోసం. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ఎ కైండ్ స్టోరీ చెప్పుకోవాలంటే అబ్సల్యూట్లీ ఇప్పుడు మూవీ స్టోరీస్ లో ఉన్నట్టే ఉంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఒక సింపుల్ లాజిక్. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టం అని తెలిసి ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, ఈ అబ్బాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ అంటే హైలీ ఎడ్యుకేటెడ్. ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్, రైట్? సో వాళ్ళ పేరెంట్స్ ఇంకా ఆ అబ్బాయి కలిసి చంపేయడానికి కూడా వెనకాడలేదు అని అంటే ఇక్కడ మనం ఇది చూడండి, ఆ వాల్యూస్ అనేది యాక్చువల్గా మనకి ఫ్యామిలీ నుంచి వస్తుంది. ఎవరికన్నా సరే వాల్యూస్ కానివ్వండి, ఇనీషియల్గా చెప్పాలంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ ది ఫ్యామిలీ ఓన్లీ. వాళ్ళ అమ్మా నాన్ననే చంపడానికి రెడీ అయిపోయారు అంటే ఇంకా ఈ డాక్టర్ కి వాల్యూస్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదు, రైట్? సో ఇక్కడ క్లియర్లీ మనకు అర్థమయ్యేది అదే ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ టీమప్ అయ్యి ఈ అబ్బాయి తోటి చంపేశారు అని అంటే బేసిక్ గా ఈ అబ్బాయికి చదువు ఇచ్చారే కానీ జ్ఞానం ఇవ్వలేదు, రైట్? సో ఎలా ఉండాలి ఏంటి అసలు క్యారెక్టర్ కానీ ఒక యాటిట్యూడ్ ఎలా ఉండాలి అనేసి ఈ అబ్బాయికి నేర్పియలేదు కాబట్టి నాకు ఆ అమ్మాయి నచ్చింది, నాకు ఆమె కావాలి అంతే. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టమా లేదా, ఆ అమ్మాయికి ఎవరన్నా ఇష్టమా, ఇంకెవరన్నా అమ్మాయికి, ఇవన్నీ పట్టించుకోవట్లేదు వాడు. నాకు ఆ అమ్మాయి కావాలి కదా, నాకు ఇంక ఎట్టి పరిస్థితిలో కావాల్సిందే. ఇన్ ద ప్రాసెస్ ఇంకొని లవ్ చేస్తుందా, సరే లేపేద్దాం వాడిని, ఈ మైండ్ సెట్ లో ఉన్నారు, రైట్? సో బేసిక్ గా ఏంటంటే వాల్యూస్ లేవండి ఈ మధ్యన. చూడాలి అని అంటే వాల్యూస్ బాగా తగ్గిపోతున్నాయి. వాల్యూస్ తగ్గడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇంతకు ముందు చూసుకుంటే ఫ్రీ టైంలో కిడ్స్ పేరెంట్స్ తోటి లేదా గ్రాండ్ పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేసేవాళ్ళు. పేరెంట్స్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ తోటి టైం స్పెండ్ చేసినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళు మనకి చెప్పే నీతి కథలు కావచ్చు, లేకపోతే వాళ్ళు మనతో స్పెండ్ చేసే టైం అవ్వచ్చు. సో వీటితో ఏమవుతుంది అని అంటే దే గివ్ అస్ సమ్ నాలెడ్జ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఎట్లా ఉండాలి, ఎవరు ఇంపార్టెంట్, నీతి అంటే అసలు నీతి అంటే ఏంటి, ఇవన్నిటి గురించి ఏదో ఒక స్టోరీ రూపంలో మనకి చెప్తూ ఉండేవాళ్ళు. ఇఫ్ యూ రిమెంబర్ మన చిన్నప్పుడు అంతా మనము పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి లేకపోతే పడుకునే టైంలో నాకు ఒక స్టోరీ చెప్పవా అనేసి పడుకునే టైంలో బెడ్ టైమ్ స్టోరీస్ ఇవన్నీ బాగా నడిచేటి. కరెంట్ టైమ్స్ లో అసలు బెడ్ టైమ్ స్టోరీస్ లేవు, నీతి కథలు లేవు. ఆ సోషల్ మీడియా ఓపెన్ చేస్తారు, ఆ ఇన్స్టాగ్రామ్ ఇవి ఓపెన్ చేసి రీల్స్ అన్ని చూస్తూ ఉంటారు. టైం దొరికింది అని అంటే పిల్లలందరూ చేసేది అదే. యాక్చువల్లీ టైం దొరికితే మిగతా పనులు చేస్తున్నారేమో, మిగతా మంది ఇదే చేస్తున్నారు. అండ్ ఐరనీ ఏంటంటే ఇక్కడ పిల్లలే కాదు పెద్దలు కూడా అట్లనే తయారయ్యారు. ఇప్పుడు చూడాలంటే నేను కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, నేను పేరెంట్స్ ఆర్ బిజీ విత్ ఫోన్, దానిలో వర్క్ చేస్తున్నారా, సోషల్ మీడియా అంతా పక్కన పెట్టండి, ఫోన్ లో మునిగిపోయి ఉంటారు పేరెంట్స్. కిడ్స్ అంతే, వాళ్ళకు ఒక మొబైల్ ఫోన్ చేతికి ఇచ్చేస్తారు, వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. అండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా, కరెంట్ జనరేషన్ గ్రాండ్ పేరెంట్స్ కూడా ఫోన్లో మీద మునిగిపోతారు తప్ప అసలు ఈ బాండింగ్ అనేది లేకపోవడం వల్ల విద్ ఇన్ ది ఫ్యామిలీ ఈ ఇంటరాక్షన్ బిట్వీన్ ది యంగ్ అండ్ ది ఓల్డ్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వాల్యూస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు మనకి. సో ఈ వాల్యూస్ క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు కాబట్టి బేసిక్గా ఏమవుతుందనంటే అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఒక పర్సన్కి ఎంతవరకు రెస్పెక్ట్ ఇవ్వాలి, ఇవన్నీ ఏం పట్టించుకోకుండా చంపినా పర్వాలేదు నాకు కావాలి, అరే నా కొడుక్కి కావాలా ఏదేమన్నా పర్లేదు నేను తెచ్చివ్వాలి అనే వాళ్ళ పేరెంట్స్ యాటిట్యూడ్, రైట్? ఇలా ఏంటంటే అందరి యాటిట్యూడ్స్ ఇంత దారుణంగా తయారైపోతున్నాయి బికాస్ ఆ వాల్యూస్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వట్లేదు. ఇవి తగ్గాలి అని అంటే
ఖచ్చితంగా పేరెంట్స్ ఇంకా గ్రాండ్ పేరెంట్స్ దే హ్యావ్ టు టేక్ అన్ యాక్షన్ ఆన్ ఇట్. వాళ్ళు ఏంటంటే మీరు కొంతవరకు ఫోన్ టైం ఇస్తున్నారు అని అంటే దట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అస్సలు ఫోన్ ఇవ్వద్దు అని అంటే కూడా కుదరదు. ఎందుకంటే వాళ్ళకి ఫోన్ నుంచే నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. దీస్ డేస్ ఏంటంటే నేషనల్ ఇంటర్నేషనల్ అరీనాస్లో అసలు ఏమవుతుంది అని తెలియాలి అని అంటే ఫోన్లో ఎంతో కొంత టైం స్పెండ్ చేయాలి. కానీ ఆ కొంత సమయం పక్కన పెట్టేసి మిగతా సమయంలో అసలు మాట్లాడుకొని లైఫ్ ఏంటి, ఎయిమ్ ఏంటి, వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది మనం టీచ్ చేస్తా ఉన్నాం అనుకోండి కిడ్స్కి, అప్పుడు ఏంటంటే ఇలాంటివన్నీ జరగకుండా ఇలాంటి యాటిట్యూడ్స్ అనేది డెవలప్ కాదు. మనం వదిలేస్తున్నాం అంటే అదేంటో ఒక వైల్డ్ ఫారెస్ట్లో వదిలేస్తున్నాం వాళ్ళని, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పెరుగు అని అంటే ఇలాంటివి ఇలానే తయారవుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే మోస్ట్లీ మనకి ఈ మధ్యన చూస్తున్నాం మనము. సో అట్లీస్ట్ ఇప్పుడు రియలైజేషన్ వచ్చి పేరెంట్స్కి డైలీ టైం స్పెండ్ చేయండి కిడ్స్ తోటి, డైలీ మాట్లాడండి, వాళ్ళ థాట్స్ ఎట్లోనే అర్థం చేసుకోండి, వాళ్ళ థాట్స్లో ఏమన్నా తప్పులు ఉన్నాయి అని అంటే కరెక్షన్ చేయండి తప్పు, అండ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ నేర్పియండి ఆన్ అ డైలీ బేసిస్. ఇది చేస్తే ఏంటంటే దే ఎండ్ అప్ బికమింగ్ ఎ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. డబ్బులు కాదండి ఇంపార్టెంట్, డబ్బులు నువ్వు చదువు, నువ్వు మార్కులు తెచ్చుకో, మంచి జాబ్, డబ్బు ఇవన్నీ ఇప్పుడు ఎంత డబ్బు ఉంటే ఏం లాభం? ఇప్పుడు ఈ డాక్టర్ ఉన్నాడు, అంత డబ్బు ఉంటే ఏం లాభం? నోవే. ఇప్పుడు తన ఫ్యూచర్ పోయినట్టే, ఫ్యామిలీ మొత్తం వేస్ట్ అయిపోయినట్టే కదా ఇక్కడ. సో వెన్ యూ డు నాట్ హ్యావ్ ది విజ్డమ్ లైక్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అనే విజ్డమ్ లేనప్పుడు ఏంటంటే ఇలానే అవుతూ ఉంటాయి. సో కిడ్స్కి నేర్పించాల్సింది అది నేర్చుకున్నారు అని అంటే జీవితంలో రాణిస్తారు వాళ్ళు, ఇంకా మనకి వాళ్ళకి తిరిగే ఉండకుండా ఉంటుంది. సార్ ఇప్పుడు ఇలా చూసుకుంటే ఇప్పుడు మనం ఈ 1 yearలో చూసుకుంటే జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకుంటే ఈ డ్రమ్లో పెట్టి చంపేయడం, కుక్కర్లోని ఇలాంటి అంటే క్రిమినల్ క్రూరల్ మైండ్ అంటారు కదా, ఏదో సైకోయిజం చేసేటట్టు. ఇప్పుడు తినది కూడా ఆ అబ్బాయిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసి లైక్ ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ అంటారు కదా, దాంట్లోని చంపేసి పెట్టేసి అసలు ఎందుకు సార్ చంపేయడం అనేది మనం ఇప్పుడు తలుచుకుంటేనే దారుణంగా అనిపిస్తుంది. మనకి ఇంత మైండ్ సెట్ ఎందుకు వస్తుంది సైకోయిజం లాగా? ఇది ఇన్ ఎ వే చెప్పాలి అని అంటే మూవీస్ నుంచి నేర్చుకుంటున్నారండి, మూవీస్ నుంచి, యూట్యూబ్ నుంచి. లైక్ మనకి ఆ డ్రమ్ లో పెట్టడం ఇస్ లైక్ సూక్ష్మదర్శిని అనే మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యానని చెప్పాడు అతను, రైట్? సో ఇలా బేసిక్ గా ఏంటంటే వీ హావ్ సీన్ లైక్ ఇది ప్రెషర్ కుక్కర్ లో పెట్టి చేసింది సూక్ష్మదర్శిని మూవీ చూసాను, అందులోంచి నేను ఇన్స్పైర్ అయ్యానని చెప్పాడు అతను. సో అలా ఏంటంటే బేసిక్ గా చాలా యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, అండ్ మనందరికి కామన్ పీపుల్కి తెలియని డార్క్ వెబ్ లో కంటెంట్ కూడా ఉంటది. ఇలాంటి కంటెంట్ చాలా దారుణంగా ఉంటాయి అందులో. సో ఆ డార్క్ వెబ్ యాక్సెస్ ఉండడము కొందరికి. సో ఇలాంటివన్నీ ఏంటంటే ఈ వెబ్సైట్స్ నుంచి కానివ్వండి, మూవీస్ లో ఏంటంటే సరే ఎంటర్టైన్మెంట్ పర్పస్ కి లేకపోతే వాళ్ళ క్రియేటివ్ థాట్ ని వాళ్ళు చూపించుకోవడానికి చేస్తారు వాళ్ళు. కానీ జనాలు ఏంటంటే దాని నుంచి కూడా నేర్చుకొని మరీ చేసేస్తున్నారు, రియల్ టైమ్ లో ఇంప్లిమెంటేషన్ చేసేస్తున్నారు. సో మూవీస్ లో చూపించేటి అన్ని కరెక్ట్ కావు, రైట్? సో మనకి ఆ విచక్షణ అనేది ఉండాలి. సో మూవీస్ లో చేశారు కదా, ఇదేదో బాగుంది ట్రై చేద్దాము, దొరకం మనము, ఇలా చేసి మూవీలో దొరకలేదు కదా, సో రియల్ టైమ్ లో మనం కూడా దొరకము. ఇలాంటి థాట్స్ లో ఏంటంటే ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ వస్తా ఉన్నాయి, అండ్ వాటిని ఇంప్లిమెంట్ చేసి ఒకరినొకరు చంపుకోవడం అనేది జరుగుతూ ఉన్నాయి మనకి. ఓకే సార్, అంటే ఈ సమాజం మొత్తం ఇలానే ఇంకెన్ని వినాల్సి వస్తుందో అన్న భయం తప్ప ఎక్కడ తగ్గుతుంది? ఓకే మొత్తం కొలిక్ వచ్చింది, కామ్గా ఉంది, ఈ మంత్లో ఏం జరగలేదు అన్నట్టు ఎక్కడ ఆగట్లేదు. కొత్త విషయాలు వస్తున్నాయి, డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఆగట్లేదు. రైట్. సో దట్స్ వాట్ అండి, అంటే ఈ క్రైమ్ రేట్ అనేది ఇట్ విల్ బి ఆన్ అ రైజ్ చెప్పాలి అంటే అంటిల్ పేరెంట్స్ టేక్ అ స్టెప్ టు టీచ్ ది వాల్యూస్ టు కిడ్స్. సో పేరెంట్స్ వాళ్ళు నాకు నా పనికే నాకు టైం సరిపోవట్లేదు, లేకపోతే నాకు నిద్రపోవడానికే టైం సరిపోతలేదు, ఇంక ఇవన్నీ ఏడే చెప్తాను నేను మా కిడ్స్ కి అని అన్నారంటే బీ రెడీ, ఫ్యూచర్ లో మీ కిడ్స్ కూడా ఇట్లాగే తయారవుతారు. మీకు అది కావాలంటే చేయండి, పర్లేదు. లేదు ఐ వాంట్ మై కిడ్స్ టు బీ గుడ్ సిటిజన్స్, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళు రోల్ మోడల్స్ లాగా తయారవ్వాలి అని మీరు అనుకుంటున్నారంటే టేక్ యాక్షన్స్ రైట్ ఫ్రమ్ నౌ. చిన్నప్పటి నుంచి నేర్పండి. పెద్దనాక నేను చెప్తే సరిపోతుంది ఒకసారి అంటే కాదు, చిన్నప్పటి నుంచి మీరు డిజైన్ చేస్తా ఉన్నారు అని అంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో చిన్నప్పటి నుంచి వాళ్ళని మీరు డిజైన్ చేస్తా ఉన్నారంటే ది ఫైనల్ ప్రోడక్ట్ వాళ్ళు పెద్దనాక కనిపిస్తుంది, విచ్ ఇస్ గోయింగ్ టు బి అన్ అమేజింగ్ ప్రోడక్ట్. లేదు నాకు అట్లా కాదు వదిలేస్తా అంటే మీ ఇష్టం. ఇలాంటివి మన సోషల్ మీడియా చూస్తూ ఉంటాం, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడతాం. ఓకే సార్, చాలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.